హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాయలసీమ స్టైల్లో చిక్కుడుగాయలు మటన్ రెసిపీ చేసుకుందామండి. రైస్లోకైనా రోటీల్లోకైనా చాలా మంచి కాంబినేషన్, చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి. మటన్ ఇలా ప్లెయిన్లా కాకుండా వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుందండి. దీనికోసం మనము పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తింటారండి, చాలా హెల్తీ. దీనికోసం కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1/4 కిలో మటన్, 1/4 కిలో చిక్కుడుకాయలు, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక టమాటో, 2 ఇంచు అల్లము, ఒక 5-6 రెబ్బలు గార్లిక్ అండి, కొద్దిగా కొత్తిమీర, కారపొడి, పసుపు పొడి, ఉప్పు, ధనియాల పొడి అండి, ఆయిల్. ముందుగా మనం తెచ్చుకున్న మటన్ని కొద్దిగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న మటన్ని వాటర్లో వేసి కొద్దిసేపు కడుగుకుందామండి. కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకుందాం. మటన్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. తర్వాత ఇప్పుడు చిక్కుడుగాయల్లో పురుగులు ఉంటాయండి, అందుకని జాగ్రత్తగా ఇలా ఒక్కొక్కటి చీల్చి చూసి ఒలుచుకోవాలండి. పురుగులన్నీ దాన్ని నార తీసి ఒలిచి పెట్టుకున్నాను. ఇవి కొద్దిసేపు నీళ్ళల్లో వేసి నానబెడతామండి. ఏమన్నా డస్ట్ ఉన్నా పురుగులున్నా తేలిపోతాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ కట్ చేసి వేయడం కంటే ఇలా గ్రైండ్ చేసి వేస్తే కర్రీ టేస్ట్ వేరేగా ఉంటుందండి, ట్రై చేయండి. దాంట్లో కొద్దిగా కొత్తిమీర, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసి గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అందు ఒక ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసి అది చిటపటలాడాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసి ఫ్రై చేసుకుందామండి. అందులోకి ఒక టమాటోని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కున్న టమాటోని కూడా మనం మసాలాలో వేసి ఫ్రై చేసుకుందామండి కొద్దిసేపు. టమాటో ఫ్రై అయ్యాక అందులో 1.5 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు. ఇది ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయలు కూడా వేసుకోవాలి. ఆ చిక్కుడుగాయలకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసి మనం ఉడికించుకున్న మటన్ కూడా వేసేయాలండి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చిక్కుడుగాయలు సగం ఉడికాక మంట సిమ్లో పెట్టి ఇప్పుడు ఉడికించుకోవాలండి.
సిమ్లో పెట్టాక ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ రెడీ అయిపోతుంది. మనకు కావాల్సినంత మనం ఇంకా గట్టిగా కావాలంటే ఇంకా కొద్దిగా గట్టిగా చేసుకోవచ్చు అండి. అంతే, ఈజీ రెసిపీ, హెల్తీ రెసిపీ. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.